దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మీకు, నీ కుటుంబానికి సదా తోడే ఇల్లునుగాక. ఎలా ఉన్నారు? కుటుంబస్తులు ఎలా ఉన్నారు? ఈరోజు ఎలా గడిచింది? ఎలా గడుస్తుంది? ఏమో కదా. నిన్నటి దినం మాత్రం దేవుని కృపను బట్టి ఆశీర్వాదకరముగా రోజు గడిచిపోయింది కదా. అంతా క్షేమమైన ఆరోగ్యం బాగుంటుంది కదా. ఏదేమైనా నీ ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చేయు ప్రతి కష్టార్జితములో దేవుడు నీకు సదా తోడైందనుగాక. ఆమేన్. ఒకవేళ నీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలిసి తప్పనిసరిగా నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభు కృప సదా నీకు తోడైందనుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త చేస్తున్న దినాలు అవి. ఆయన సువార్త చేస్తున్న దినాలు అనేకమైన ప్రాంతాలు ప్రభువారు వెళ్ళి దర్శించి అనేక మందికి సత్య సువార్త ప్రకటించి రావడం జరిగింది. అయితే ప్రభువారు ఒకానొక పట్టణం వెళ్ళారు. అది ఏ పట్టణము అంటే బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 25వ వచనం నుండి మనం ధ్యానిస్తూ ఉంటే కనపడుతుంది. అది యెరికో పట్టణము. యెరికో పట్టణం అది చిన్నది కాదు, చాలా పెద్దది. ఈ యెరికో గురించి ప్రస్తావన చేస్తే యెహోషువ గ్రంథంలో మనకు కనపడుతుంది. స్టార్టింగ్ అక్కడే. ఈ యెరికో పట్టణాన్ని దేవుడు ధ్వంసం చేసి ఆ పట్టణమును కాల్చివేసి దాన్ని శపితమైన పట్టణముగా ఆనాడు దాన్ని మిగిల్చారు. అది కట్టడానికి కానీ దాన్ని పునర్నిర్మించడానికి కానీ గుమ్మం పెట్టడానికి కూడా దేవుడు లేకుండా దాన్ని శపించినట్లుగా చూస్తున్నాం. అయితే కాలక్రమేణా పట్టణమైతే కట్టబడలేదు కానీ, ప్రాకారాలు అయితే కట్టబడలేదు కానీ అందులో అనేక మంది బ్రతుకుతున్నారు. ఈ బ్రతికే వారందరూ కూడా అన్యజనులే. సహజంగా బైబిల్ మనం ధ్యానిస్తున్నప్పుడు యెరికో అనగా శపితము అని మనకు తెలుసు, అనగా శపించబడిన పట్టణము. అటువంటి శపించబడిన పట్టణములో మనుషులు అనేక మంది ఉన్నారు. సహజంగా బైబిల్లో దొంగోళ్ళు కూడా అక్కడే కనపడుతున్నారు, వ్యభిచారులు అక్కడే కనపడుతున్నారు, చెడ్డవారు అక్కడే కనపడుతున్నారు, లంచగొండులు అక్కడే కనపడుతున్నారు. అనేక మంది ఆ పట్టణములోనే మనకి పరిచయం అవుతారు బైబిల్లో. అంటే పట్టణము శపితమైన పట్టణమే, మనుషులు కూడా శాపగ్రస్తులుగానే పాప బ్రతుకులు బ్రతుకుతున్న పట్టణమే. అటువంటి పట్టణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ గ్రామాన్ని దర్శిస్తున్న దినాలవి. దేవుడు శపితమైనది కదా అని దాన్ని విడిచిపెట్టలేదు. శపితమైన ప్రజలను శపితము నుండి రక్షించడానికి ఆయన మరలా పూనుకుని, వారు మనుషులే, వారు మానవులే కనుక వారిని రక్షించడానికి నశించిపోయే వారిని, శపితమైన వారిని, నరకానికి పోతున్న వారిని, పాపులను, దుర్మార్గులను, దుష్టులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని తెలుసు. అందుకే యూదులు అనేక మంది యెరికోకి వెళ్ళరు. వాళ్ళ శాపగ్రస్తులు, శపితమైనది, ఆ పట్టణంలోకి అడుగట్టడం ఏంటి, మేము పరిశుద్ధులం, మేము భక్తులం, అందులో అడిగెడితేనే పాపం అనుకుని యూదులైన వారు ఎవరు కూడా యెరికోలో ప్రవేశించరు, ఎందుకంటే శపితమైనదని. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శపితమైన పట్టణానికి అడుగు పెట్టాడు. అక్కడ జరిగిన ఒక విధానం మనకు కనపడుతుంది చూడండి.
ఈ 25వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, ఆయన యెరికో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఈ గుడ్డివాడు గురించి నిజంగా చెప్పాను కదా, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అటువంటి వాళ్ళు, ఎక్కుంటోళ్ళు, గుడ్డు పాపులు, దుర్మార్గులు, దొంగలు, వ్యభిచారులు వీళ్ళే కదా. లేకపోతే కుష్ఠరోగులు వెళ్ళే శబ్దమైన పట్టణాలు బ్రతుకుతున్నవారు. అయితే ఈ గుడ్డువాడు ఎప్పుడు ప్రభువారు ఆ యెరికోలో అడుగు పెట్టాడో, ఆ అడుగు పెట్టగానే త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కనపడుతున్నాడు. వాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచున్న గుడ్డివాడు. ఆ భిక్షం అడుక్కుంటున్న గుడ్డివాడు మనకి పరిచయం అవుతున్నాడు ఇక్కడ. ఎందుకు గుడ్డివాడుగా అంటే కొన్ని కారణాలు ప్రభువారు చెప్పారు. దేవుని మహిమపరచడానికి కొందరు గుడ్డివారుగాను, కుట్టివారుగాను, ఉత్సకాల చిత్ర గలవారుగాను ఏదో పుడుతూ ఉంటారు. ఒక వ్యక్తి వికలాంగులుగా ఉన్నారు అంటే దానికి కారణం అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని మహిమ కొరకేనేమో తెలియదు. ఇదేమైనా దేని విషయంలో కూడా బాధపడని అవసరంలా నేను అంటున్నాను. శరీరము అంగవైకల్యాలు కలిగి ఉండొచ్చు, కానీ వికలాంగులుగా మనం శరీరంగా ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మనసు మాత్రం ఔటితనముగా ఉండకూడదు. మనసులో మనం వికలాంగులుగా అసలు ఉండకూడదు. శరీరంలో మనం వికలాంగులుగా ఉన్న తప్పేమీ లేదు, తప్పు లేదు. కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, చెవులు లేకపోయినా, నోరు లేకపోయినా, ఏమీ లేకపోయినా పర్వాలా, నష్టమేమీ లేదు. కానీ మనసు మాత్రం అది అవిటితనముగా ఉండడానికి వీలు లేదు. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీ మనస్సు ఔటితనముగా మాత్రం ఉంచుకో, బలహీనంగా ఉంచుకో. నీ శరీరం ఎంత బలముగా ఉందో నీ మనసు కూడా, నీ ఆత్మ కూడా అంతే బలముగా ఉంచడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? గుడ్డువాడు భిక్షం అడుగుతున్నాడు. కరెక్ట్గా అప్పుడే ప్రభువారు దారంతా వెళుతూ ఉండగా యేసు ప్రభువారు వచ్చారని తెలుసుకున్న అనేక మంది జనాంగం యేసయ్య వచ్చాడని యేసయ్యను ఎదుర్కొని ఆయన ఫాలో అవుతున్నారు. వీళ్ళందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. యేసు వెళుతున్నాడు, అనేకం జనాభా తండోపుతండలకు వెళుతుంటే గుడ్డువాడు అనుకునేవాడు ఒకేసారి అంతమంది శబ్దాలు నడిచి వెళ్ళడం ఆశ్చర్యపడి అడుగుతున్నాడు, అరే అబ్బాయిలు ఎవరు ఎంత జనం ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు అంటున్నాడు. కానీ కనిపించట్లేదు కదా. అతనికి శబ్దాలు వినబడుతున్నాయి కానీ కనిపించట్లా. ఎందుకంటే వాడు గుడ్డివాడు కనుక శబ్దం వినబడుతుంది కానీ చూడలేకపోతున్నాడు. ఒక వ్యక్తి వెళ్ళిన నడకకు 100 కొలది వెళ్ళిన నడకకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ శబ్దాలు చూసి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు వచ్చారు, ఏంటి అన్న కంగారుతో అడుగుతున్నాడు. ఒరే బాబు నాయనా అని ఎవరినో పిలిచాడు. వచ్చాడు. ఏట్రా అన్నాడు. ఇంతకీ ఎవరు వెళ్తున్నారు, ఇంత జనం వెళ్తున్నాడు, ఎవరైనా రాజుగారు వచ్చారా, లేకపోతే ఎవరైనా అధిపతులు వచ్చారా, లేదా గవర్నర్ గారు వచ్చారా, ఎవరు వచ్చారు, ఇంత జనం ఒకేసారి వెళ్ళిపోతున్నారు, ఎవరు ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, వాడు చప్పుడు విన్నాడు అడుగుతున్నప్పుడు వాడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్తున్నాడని, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అని ఆ వ్యక్తి చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు నాయనా అంటే చెప్తున్నాడు, నజరేయుడైన యేసు అన్నాడు ఆ వ్యక్తి. ఈ గుడ్డివాడు కళ్ళు లేకపోయినా విన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు.
నజరేయుడైన యేసట ఎంతోమందికి కాళ్ళు ఇచ్చాడు, ఎంతోమందికి కళ్ళు ఇచ్చాడు, ఎంతోమంది కుష్ఠరోగులను బాగు చేశాడు, ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించాడట. ఆయన అద్భుతాలు చేశాడట, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడట, లేవనెత్తాడట, బ్రతికించాడట. అనేక విషయాలు విని ఆ గుడ్డువాడైతే మాత్రం క్రీస్తుని గురించి విన్నాడు. గుడ్డువాడై ఉండి కూడా నాకెందుకులే అని పక్క నుంచి పోలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమల గురించి ఆ గుడ్డువాడు విన్నాడు. గుడ్డువాడైనా విన్నాడు, కానీ క్రీస్తుని గురించి ఈనాడు అన్నీ ఉన్న కళ్ళుండి కూడా క్రీస్తుని గురించి వినలేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. అదే దౌర్భాగ్యం. యేసుబాబా ఎవరో, యేసుబాబా ఎవరో, చాలామంది ఎంత నిర్లక్ష్య ధోరణి అండి. యేసుబాబా అంటే యేసుబాబా యేసుబాబా ఎంత తృణప్రాయంగా మాట్లాడతారండి, తెలియనట్టుగా. కానీ గుడ్డివాడు విన్నాడు, నజరేయుడైన యేసా అని అన్నాడంతే. వాడు చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి, బైబిల్ గ్రంథం మనకు కనపడుతుంది. వాడు విని యేసు అనగానే అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా ఏమన్నాడు అక్కడ? అతను చెప్పింది ఏంటి? ఈ మార్గమున నజరేయుడైన యేసు వెళుచున్నాడు అంటే వాడు పిలుపు చూడండి, యేసు దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నాడు. ఈ దావీదు కుమారుడు అని ఎవరు చెప్పారు? ఒక గుడ్డివాడికి ఒక సత్యం తెలిసింది. ఆ నజరేయుడైన యేసే దావీదు కుమారుడు అని సత్యాన్ని గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. మరి క్రీస్తుని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వాడు నజరేయుడైన యేసు అని చెప్పి వెళ్ళిపోయాడు, కానీ ఈ గుడ్డివాడు అంటున్నాడు దావీదు కుమారుడా. అబ్బా, ఎంత చక్కని విషయంతో పిలుస్తున్నాడు కదా. ఈరోజు దేవుని బిడ్డని అంటున్నాను, క్రీస్తుని గురించి తెలుసుకున్నది నువ్వు కొంచెమైనా, నీ అనుభవం ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ యేసు అనగానే నీకు అర్థమైపోవాలి. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము, ఆయన శక్తి సామర్థ్యం, దేవునిలో ఉన్న ఆయన దైవత్వం నువ్వు గ్రహించగలిగి ఉంటే నీ జీవితం ధన్యకరము. ఏమా కష్టాలు ఉన్నావా? యేసుని జ్ఞాపకం చేసుకోమ్మా అంటే చాలు. యేసుని జ్ఞాపకం చేసుకో అనగానే నీకు ఆయన యొక్క శక్తి, మహిమ, ప్రభావాలు అన్నీ నీకు గుర్తుకొచ్చేయాలి. ఈరోజు సత్యాన్ని యేసుబాబు గురించి వింటున్నాం, కానీ ఏది అర్థం కాని స్థితిలో అనేక మంది బ్రతుకుతున్నారు. కానీ ఆ గుడ్డివాడు కళ్ళు లేకపోయినా యేసు అనగానే దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. అంత జనంలో ఆ గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చున్న వాడి కేకలు ఎవడ పట్టించుకుంటా? కేకలు వేస్తున్నాడు దావీదు కుమారుడా, కేకలు వేస్తున్నాడు. కానీ ఆ జనం తండోపుకి వెళ్ళిపోతున్నారు. యేసే ముందున్నాడు, జనం వెళ్ళిపోతున్నారు. అయితే వాడు కేకలు వేస్తుంటే ఎవడు అంటాడు, రే ఇంత జనంలో ఎవరన్నా నీ మాట వినేది? ఎందుకు అనవసరంగా అలా కేకలేసి నీ ఓపుకు చెడగొట్టుకుంటారా? ఎందుకు వచ్చిందిరా యేసుబాబు అంత జనంలో ఆయనకి ఎలా వినపడుతుంది? ఎందుకు వచ్చిన కేకలు? ఊరుకోరా అంటున్నాడు ఎవడు. అయితే ఆ మాట విన్న తర్వాత బైబిల్లో ఉంది, వాడు మరి ఎక్కువగా మనకి కనపడుతుంది. వాడు మరి ఎక్కువగా 39వ వచనంలో దావీదు కుమారుడా నన్ను కరుణించమని వాడు కేకలేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఊరుకోరా ఎందుకు వచ్చిందిరా? అనవసరంగా తంటాలు పడతావు, ఎందుకు వచ్చిందిరా? ఆగరా ఎవరు అంటున్నా సరే వాడు మరీ ఎక్కువగా కేకలేయడం ప్రారంభిస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరీ ఎక్కువ.
ఒకసారి కేకలు వేసాడు. ఆ కేకల కంటే బైబిల్ ఉంది మరీ ఎక్కువగా కేకలంటే ఎలా గడిచాడండి బాబా. నేను అంటున్నాను, నీలో సామర్థ్యం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ భక్తి విషయాలు ప్రార్థన చేస్తున్నాను కానండి పాట కదా, ఏం దేవుడు వింటలేదు. ప్రార్థన చేస్తున్నాను కానీ ఏం జరగలేదండి పాస్టర్ గారు. ఏంటి నీరు గారిపోయి మాట్లాడటం దరిద్రం కూడా, నీరు గారిపోయినట్టు మాట్లాడటం ఏంటి? ప్రార్థన చేశాను కానండి ఎందుకు అవ్వలేదు. అది కాదు, వాడి కేకలు వేసేనా అందరూ ఊరుకోరా, ఎందుకు వచ్చింది అనవసరంగా ప్రయాసపడతావు కేకలేస్తావు అన్నారు. కానీ వాడు ఊరుకోలే. బైబిల్ ఉంది, వాడు మరీ ఎక్కువగా కేకలేయడం ప్రారంభించాడు. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కార్యం జరగాలని, నీకు అద్భుతం జరగాలని, మహత్వం జరగాలని, మేలు జరగాలని, అనుకున్న కోరిక నెరవేరాలని నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే అందరూ వచ్చి ఎందుకు వచ్చింది, ఇదే మాత్రం అయిపోద్దా, అది అయిపోద్దా, అలా జరిగిద్దా, ఇలా జరిగింది, ఎంతో నేను అపనమ్మకంగా పెట్టచ్చు. ఎలా చేస్తే అయిపోద్దా, అందరూ అలా చేసిద్దరు, ఇలా చేసిద్దరు. నేను ఒకవేళ తుంచినట్టుగా లేకపోతే దిగజార్చినట్లుగా కించపరిచినట్టుగా మాట్లాడినా నువ్వు మాత్రం అప్సెట్ అవ్వదు. ఎవరు ఏమన్నా సరే, ఒకవేళ ఆ రోజు నువ్వు అడిగినా ప్రార్థించిన నీకు సమాధానం రాకపోతే ఈసారి మరీ ఎక్కువగా ప్రార్థన చేసేసాను సరిపోయిందిలే అన్నట్టు కూర్చుంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవసరం మరీ ఎక్కువగా ప్రార్థన చేయి. అర్థమైందా? మరింత స్ట్రాంగ్గా చేయి, మరింత బలోపేతంగా ప్రార్థన చేయి, మరింత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. మరీ ఎక్కువగా మామూలుగా నువ్వు చేసే ప్రార్థన కంటే ఒకవేళ నీకు సమాధానం రాలేదనుకుంటే ఆపొద్దు, కట్ చేయొద్దు, దాన్నే కంటిన్యూ చేయి. ఎలాగంటే మరీ స్ట్రాంగ్గా చేయి ప్రార్థన. కష్టమా ఇలా వచ్చేదంటే నిర్లక్ష్యం. ఒక దేవుని ద్వారా ఒక కార్యం జరగాలనుకున్నప్పుడు నువ్వు కొద్దిగా చేసి ఆపేస్తే అది సరికాదు. గుడ్డివాడు కూడా ఆశించాడు, కరుణించు నాయనా అని కేకలే వేశాడు. సమాధానం రాలా. అందరూ ఊరుకోలే, ఎందుకు వచ్చిందిరా, ఊరుక అన్నారు. అలాగే ఊరుకోలేదు, కేకలేయడం అనలేదు, ఊరుకోలేదు. ఎంత ఆపరా అన్నా సరే ఆపలేదు. కానీ ఈసారి మరీ ఎక్కువగా గట్టిగా కేకలేయడం ప్రారంభించాడు. కరుణించమని అంటే మరీ ఎక్కువగా. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన కూడా అలాగే మరీ ఎక్కువగా ప్రార్థన చేయి. ఏదో నామకార్థ ప్రార్థనలు, ఏదో చిలక పలుకుల్లాగా చిన్న ప్రార్థనలు చేశానండి, అడిగానండి, ఇలా చేశానండి, ఉపవాసం ఉన్నానండి, పొద్దున పాలు తాగానండి, ఏదో 2 ఇడ్లీలు తిన్నానండి, అలాంటి ప్రార్థనలుగా ఇలాంటి ఉపవాసాలు కాదు. స్ట్రాంగ్గా చేయి. నువ్వు చేసే ప్రార్థన మరింత బలముగా చేయి, మరింత గట్టిగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. సమాధానం రాదనుకుంటున్నావా? వెళ్ళిపోయిన యేసయ్య మరింత గట్టిగా కేకలు వేస్తే వెళ్ళిపోతున్న యేసయ్య ఆగాడు. దేవుని స్తోత్రం. చూడండి, వాడు మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు అంతటి యేసు నిలిచి, వెళ్ళిపోయిన వాడే ప్రభువారు ఆగిపోయాడు. వెళ్ళిపోయిన దగ్గర ఉండగా కేకలు వినపడ్డాయి ప్రభుకి, సైలెంట్కి వెళ్ళిపోయాడు. వాడు మరీ గట్టిగా కేకలేయటం కరుణించమని విన్నాడు. ఎదరికి వెళ్ళిపోయిన ఆయన ఆగిపోయాడు. ఎందుకంటే వాడి కేకలు ప్రభుని ముందుకు వెళ్ళెత్తలేదు. ఇక్కడి నుంచి ఆయన అంటున్నాడు, శివుడేం కాదు, వింటున్నాడు. వాడి విశ్వాసాన్ని పరీక్షించడానికి ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ మరీ ఎక్కువగా కేకలేయటం అంటే ఆయన ఆపేసింది. ప్రభువారు ఆగిపోయాడు, నిలిచిపోయాడు. వచ్చాడు వెనక్కి, వచ్చి వాడితో మాట్లాడుతున్నాడు. దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా, ఇన్ని కేకలేసావు కదరా బాబు, వచ్చాను, నీకేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు,
నేను నీకేం చేస్తాననుకుంటున్నావు? నేను నీకేం ఇస్తానని నువ్వు ఆశిస్తున్నావు? దేనికోసం నన్ను అంతగా కేకలు వేసి పిలిచావు అని ప్రభు అడుగుతున్నప్పుడు వాడు అంటున్నాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానని. అని దేని కొరకు? చూపు పొందాలన్న ఆశతో పిలుస్తున్నాను నాయన, చూపు పొందాలని. అందుకు చూడండి, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఆమేన్. చూడండి, వాడి విశ్వాసమును బట్టి వాడికి చూపు దేవుడు అందించేశాడు. నీ విశ్వాసమే నీకు చూపుని కలిగిస్తుంది. ఇంత విశ్వాసముతో ఆశతో అడిగావు చూపు పొందాలని, మరి నీకు చూపు పొందుతావు. చూడు అన్నాడంతే ప్రభువారు. నిజంగా చూపు పొందగానే చూశాడు. అక్కడున్న ప్రజల్ని పుట్టుగుడ్డివాడై ఇక్కడ ఇంతవరకు ఏ మానవుని చూడండి, ఇదే మొదటగా చూడటం మనుషుల్ని. వెంటనే దేవుని మహిమపరచడం ప్రారంభించాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. అద్భుతం కదా. ఒక గుడ్డివాడు ఎప్పుడు తన గుడ్డితనాన్ని చూసి ఏడుస్తూ బాధపడాడు. అందరు కళ్ళు చక్కగా చూసుకుంటున్నారు, చేసుకుంటున్నారు, నడుచుకుంటున్నారు, అవి చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు. నా బ్రతుకులు చూడడానికి ఏమీ లేకుండా పోయింది. ఎన్నో సందర్భాలు ఏడ్చాడు. కానీ ఆ ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు ఆ మార్గం వెళ్ళడం వాళ్ళ దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒకేసారి అవకాశం వచ్చింది. మన మనిషి జీవితం అంతవాన అవకాశాలు ఏదో ఒక సందర్భంలో మనిషికి ఒక అవకాశం వస్తుంది. ఆ గుడ్డివాడు ప్రతిరోజు అక్కడ అడుక్కుంటున్న వాడికి ఆ రోజు వాడికి అవకాశం వచ్చింది. అవకాశాన్ని వాడు చేజార్చుకుంటే మరలా వాడి జీవితాలకు పొందుకునేవాడు కాదు. నీ జీవితంలో కూడా అంతే. దేవునికి ఒకసారి అవకాశం ఇస్తాడు. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరలా తిరిగి అవకాశం వస్తుందని గ్యారంటీ చెప్పలేను. అది పోగొట్టుకున్నావా ఇంకంతే. జాగ్రత్త. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు చేజార్చుకోకు. ఆ గుడ్డివాడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన గుడ్డితనం ప్రభువుకి చెప్పుకున్నాడు. దేవుడు చూపించాడు, చూశాడు, ప్రజలను చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ప్రభుని మహిమపరిచాడు. నీ జీవితంగా దేవుడు అటువంటి అద్భుతం నీకు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అటువంటి కృప, అటువంటి దీవెన ఆశీర్వాదాలు ఆ గుడ్డివాడు పొందినట్టు దేవాది దేవుడు నీకు కూడా ఒక అద్భుతమైన కార్యాలు జరిగించిన గాక, మహత్కార్యాలు జరిగించిన గాక, ఆశ్చర్య కార్యాలు జరిగించిన గాక, అద్భుతమైన కార్యాలు జరిగించిన గాక, నీ కోరికలు యావత్తు ప్రభువారు నెరవేర్చిన గాక. ఆమేన్, ఆమేన్. నీ కొరకే ప్రార్థిస్తున్నా నీ దైవజనుడు మీ రాజన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్.